బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం రుషికొండ బీచ్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రయాణికులకు దించి తిరిగి వెళ్తుండగా బస్సు టైర్ పెరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపేసి ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. విశాఖలో బస్సు పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు సంఘటనా స్థలం నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు బస్సు పేలుడుకి టైర్ పేలడమే ప్రధాన కారణమా ఫైర్ అంతా కూడా వ్యాపించడానికి? విశాఖలోని రిషికొండ సమీపంలో బస్సు టైర్ పేలినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది. మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు దగ్ధం అయిపోయినటువంటి పూర్తి బస్సుని. ఎందుకంటే ఒక స్కెల్టన్ లాగా మారిపోయింది. కొద్దిసేపటి క్రితం, అంటే దాదాపుగా ఒక 20 నుంచి 25 నిమిషాల క్రితమే దీనికి ఒక వెళ్తున్నటువంటి ఎంటీ బస్సుగా ప్రయాణికులందరినీ దించేసి తిరిగి మళ్ళీ వేరే చోట పికప్ కోసమని బీచ్ రోడ్లో వెళ్తున్నటువంటి బస్సు ఈ రిషికొండ సమీపానికి వచ్చి ఇది వచ్చేసరికి ఒక్కసారిగా టైర్ పేలిందని చెప్తున్నారు. టైర్ పేలడంతో మంటలు అయితే చెలరేగాయి. మంటలు చెలరేగడంతో మొత్తం బస్సు లోపల ఉన్నటువంటి డ్రైవర్ బస్సును పక్కకి తీయడం, దీనిలో ఉన్నటువంటి కండక్టర్ అదేవిధంగా సహాయకులు ఉంటారు, వాళ్ళంతా కూడా దిగిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం బస్సు అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయింది. ఇప్పటికే ఫైర్ ఇంజన్ రావడం, ఫైర్ సిబ్బంది పూర్తిగా మంటలను అయితే అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ క్షణానికే మొత్తం బస్సు అంతా కూడా పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి విజువల్ని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే కంటిన్యూగా ఒక్కసారిగా మంటలు ముందుగా ఫ్రంట్ సైడ్ అయితే వ్యాపించినటువంటిది అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో ఆ మంటలకి అటు పెట్రోల్ ట్యాంకుకి మంటలు అయితే అంటుకున్నాయి. దీంతో పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మొత్తం అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము విజువల్లో కనుక చూస్తే అసలు ఎక్కడ ఏ పార్ట్స్ కూడా మిగిలినటువంటిది అయితే లేదు. బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడం అనేది ఇక్కడ ఒక మంచి జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రయాణికులందరినీ దించేసి బీచ్ రోడ్డు నుంచి అంటే వేరే చోటకి వెళ్తున్నటువంటిది అయితే ఉంది. అంటే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం చూస్తే ఓంకార్ ట్రావెల్స్కి చెందినటువంటి బస్సుగా ప్రస్తుతం అయితే దీన్ని గుర్తించారు. వీళ్ళకి 2 బస్సులు అయితే ఉన్నాయి. ఇవి టూర్స్ అండ్ ట్రావెల్స్, ఒకేసారి ఎక్కడికైనా తీర్థయాత్రలు కానీ ఏదైనా వివాహాలకు ఫంక్షన్లకు వెళ్ళేటటువంటి వాళ్ళని ఈ బస్సులు అయితే లీజుకి ఇస్తూ ఉంటారు. సో అద్దెకిచ్చినటువంటి బస్సుల్ని వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇది బీచ్ రోడ్డుకి అత్యంత సమీపానికి వచ్చే సమయానికి ఆ టైర్ పేలిన వెంటనే ఒకసారిగా మంటలు అయితే చెలరేగినటువంటిది అయితే ఉంది. మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటిది అయితే ఉంది. కానీ ఎవరూ లేకపోవడం, ఎందుకంటే ఆ సమయంలో కనుక ఖచ్చితంగా పబ్లిక్ ఉండటం అయితే, అంటే ప్రయాణికులు ఉండటం అయితే ఒక పెను ప్రమాదమే సంభవించేదని చెప్పొచ్చు. ఎందుకంటే బస్సులో నుంచి టైర్ పేలినటువంటి నేపథ్యం అయితే ఉంది. టైర్ పేలినటువంటి సమయంలో ఎవరన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక ప్రమాదం అనేది జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా కంటిన్యూగా ఈ మంటలను అయితే పూర్తిగా అదుపు చేశారు. కానీ ఎవరికి ఎట్లాంటి ప్రమాదం జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తము దీంట్లో ఉన్నటువంటి ప్రయాణికులను దించేయడం, ప్రయాణికులతో పాటుగా వస్తువులన్నింటినీ కూడా దించేసినటువంటిది అయితే ఉంది. కానీ బస్సు మాత్రం పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు వచ్చే సమయానికే ఇది పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయి ఉందా? అసలు ఏంటి? వచ్చేటికి బాగా మంటలు ఉన్నాయండి. మేము వచ్చి అదుపు చేయడం జరిగింది. ఎవరికి ఏమీ జరగలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు. అంటే పూర్తిగా మీరు వచ్చేసరికి ఇదంతా మంటలు అయితే కంటిన్యూ అవుతూనే ఉందా? మంటలు భారీగా చెలరేగుతున్నటువంటిది అయితే ఉందా? అవుతున్నాయండి. మేము వచ్చి అదుపు చేయడం జరిగింది. సో ఇంకా కూడా మంటలకు సంబంధించినటువంటి మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అటు బస్సుతో పాటుగా పక్కన ఉన్నటువంటి చెట్లు ఇవన్నింటినీ కూడా
మంటలకి ఆహుతి అయిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. కొంచెం ఎందుకంటే ఇది సిటీకి అవుట్స్కట్స్లో బీచ్ రోడ్లో జరిగింది కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే అది పబ్లిక్ ఉన్నటువంటి ప్లేసెస్లో కనుక ఒకవేళ జరుగుంటే ముఖ్యంగా చూస్తే ఈ బస్సు టైర్ పేలిపోవడం, తర్వాత బస్సు అంతా అగ్నికి ఆహుతి అయిపోవడం, పెట్రోల్ ట్యాంక్ డీజిల్ ట్యాంకులకి ఈ మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అట్లా ఒకవేళ ఆ డీజిల్ ట్యాంకులు కనుక పేలినటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇదైతే తీవ్ర ఇబ్బంది అయితే ఏర్పడేది. పబ్లిక్లో కొంత ఎవరికైనా గాయాలయ్యే పరిస్థితి ఉండేది. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా బస్సు సిటీ అవుట్స్కట్స్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉందనేది ఇక్కడ స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ టూర్స్ అంటే ఈ బస్సులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం వాళ్ళ బస్సులనే ఒక్కసారిగా ఆహుతి అయిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంతమంది ఆ బస్సుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా మనం అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఎవరికి సంబంధించినటువంటి బస్సు అండి ఇది? ఓనర్స్ ఎవరైనా ఉన్నారు? మీరేనా ఓనరు? అంటే ఎక్కడ ఇక్కడికి వచ్చేసరికి అసలు ఏం జరిగింది? ఇది లోకల్ సైట్ సీయింగ్కి వెళ్తుందండి. ఒక నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ టీచర్స్ని పికప్ చేసుకోవడానికి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఎంటీ వెహికల్ వెళ్తుండగా ఫైర్ స్టార్ట్ అయింది. డ్రైవర్ సడన్గా దిగి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చారు. సో అంటే దించేసిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తున్నారా లేకపోతే పికెట్కి వెళ్తుంది? ఎంటీ వెహికల్ ఎట్లా జరిగిందని చెప్తున్నారు మీ వాళ్ళు? షార్ట్ సర్క్యూట్ అయిందని అంటున్నారండి. అది మరి ఇంకా పూర్తిగా వివరాలు ఇంకా ఫైర్ వాళ్ళు వచ్చారు చూస్తున్నారు. అంటే అప్పటికి మీ వాళ్ళు కానీ ఆర్పే ప్రయత్నాన్ని కానీ ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ప్రయత్నం చేసాడండి డ్రైవర్. ఫుల్గా ఎంతవరకు ఎఫర్ట్ పెట్టాలో డ్రైవర్ ఎఫర్ట్ పెట్టాడు. వాటర్ అది కొట్టాడు. ఆయనకున్న లోపల ఫైర్ ఎగ్జాస్ట్ సిలిండర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ప్రయత్నం చేశాడు. కానీ మరి ఫుల్ ఫైర్ అయిపోయింది బండి అంతా. మనం చూడొచ్చు ఓనర్ కూడా ప్రస్తుతం అయితే బస్సు దగ్గరికి వచ్చి అది వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఎట్లాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వాళ్ళైతే చెప్తున్నటువంటిది అయితే ఉంది. మనం బస్సు అవుట్లుక్ చూడడమే కాదు, మొత్తం సీట్స్తో సహా మొత్తం అంతా కూడా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోకల్గా ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా ఈ బస్సు అయితే తీసుకెళ్తూ ఉంటుంది. ప్రస్తుతానికైతే నర్సింగ్ కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది కూడా పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి క్లూస్ టీమ్స్ మరి కొద్దిసేపట్లో వచ్చి దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తామని చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ దీంట్లో కనుక ప్రయాణికులు ఎవరినున్నా ఇక్కడ నుంచి వేరే చోటుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నా దిగే సమయంలో ఆలస్యం అయితే ఖచ్చితంగా ఒక ప్రమాదం చోటు చేసుకునే అవకాశం అయితే ఉండేది. కానీ ఎంటీ బస్సు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. అది కూడా సిటీ అవుట్స్కట్స్లో జరిగినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి పెను ప్రమాదం సంభవించలేదు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డీజిల్ ట్యాంక్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫైర్ టీమ్ చేస్తున్నటువంటి అంటే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్లేస్లోనే డీజిల్ ట్యాంక్ కూడా ఉంది. ఒకవేళ ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలోనే డీజిల్ ట్యాంక్లో కూడా చాలా వరకు డీజిల్ ఉంటుంది. అది పేలినటువంటి పరిస్థితి ఉంటే కనుక ఈ రోడ్లో ప్రయాణిస్తున్నటువంటి చాలామందికి ఖచ్చితంగా అయితే గాయాలు పాలయ్యేది. కానీ సిటీకి కొంత దూరంగా ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అయితే సేఫ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. డ్రైవర్ అదేవిధంగా కండక్టర్ కూడా దీంట్లో ఉన్నటువంటి హెల్పర్స్ కూడా వెంటనే మంటల్ని అదుపు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సిలిండర్తో ప్రయత్నాలు అయితే చేశారు. కానీ బస్సు మొత్తం అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆ సిటీ అవుట్స్కట్స్లో జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండొచ్చు అనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా టైర్ పేలిపోవడంతో దాని రాపిడికి ఈ షార్ట్ సర్క్యూట్ అవడం వెంటనే మంటలు వ్యాపించేసినటువంటిది అయితే ఉంది. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి మంటలు పూర్తిగా వ్యాపించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో మంటలను అయితే ఫైర్ సిబ్బంది అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండు బస్సులు ఉన్నటువంటి ట్రావెల్ ఓనర్ కూడా ఓంకా ట్రావెల్స్ పేరుతో ఈ బస్సులు అయితే నిర్వహణ అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లేనా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయి అనేది ప్రస్తుతం ముఖ్యంగా చూస్తే ఇటు పోలీసులతో పాటుగా ఆర్టీఓ అధికారులు కూడా వచ్చి దీన్ని తనిఖీలు చేస్తే దీని వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ రాజు, థ్యాంక్ యూ.